నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎంగా తొలి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన విజయ్, ప్రజల ప్రేమే రాజకీయాల్లోకి తెచ్చిందని వెల్లడి, యువత ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెడతారని విజయ్. తొలి సీఎంగా ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ లో మోదీ సమక్షంలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు. హెచ్ఐసిసి వేదికగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు. కట్టుదిట్ట భద్రత మధ్య జరిగిన మోదీ భారీ కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందన్న కొల్లు రవీంద్ర. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ విమర్శ. చంద్రబాబుపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిక. రాష్ట్ర అభివృద్ధినే కూటమి ప్రభుత్వ దృష్టన్న కొల్లి. తెలంగాణ పెండింగ్ అంశాలపై మోదీ స్పందించాలన్న చామల. ఆర్ఆర్ఆర్ మెట్రోకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరి చెప్పాలన్న మంత్రి. భద్రాచలం పంచాయతీలపై విలీనం కావాలని కీలక డిమాండ్. తెలంగాణకు కేంద్రం ఎంత నిధులిచ్చిందని ఎన్నం ప్రశ్న. గుజరాత్కే ప్రాధాన్యమిస్తున్నారంటూ విమర్శ. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రాష్ట్ర ఆకాంక్షలను గౌరవించాలని విజ్ఞప్తి. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఐసిసి వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దేశానికి అంకిత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రజలకు మరింత అంకితం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వసతుల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है. जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं. और दूसरी बात, इस देश 140 करोड़ जनता है, मगर इस देश में 6 शहर बहुत अहम की बात है. दिल्ली, मुंबई, Bangalore, Chennai, Calcutta and Hyderabad. These are the growth engines of this country. अगर इस देश का इकोनॉमी बढ़ना है, नौजवानों को नौकरी मिलना है, इस देश दुनिया में नंबर 1 बनना है, तो ये 6 शहरों को तरीका से डेवलपमेंट, एम्प्लॉयमेंट, स्किल डेवलपमेंट, ये सब सारे यहाँ जोड़ना है. ये जोड़ना है तो आप एक प्रधानमंत्री कार्यालय में एक स्पेशल टास्क फोर्स, सिंगल विंडो, हमारा परमिशंस, हमारा जो भी रिक्वेस्ट है राज्यों से, वो तुरंत क्लियर करने के लिए आप एक विभाग अगर रखे तो इस देश का तरक्की तेजी से आगे जाने वाला है. और उसके साथ साथ मैं बहुत बार आपसे भी मिला हुआ है, केंद्र मंत्रियों से भी मैं बहुत बार मिला हुआ है. कुछ काम हुआ, कुछ काम अभी चल रहा है, मगर जितना तेजी से चलना, आप जो सोच रहे हैं विकसित भारत, देश विकसित करने के लिए, भारत को विकसित करने के लिए जो तरीका से आप मेहनत कर रहा है, उतना ही तेजी से काम नहीं जा रहा है. तो तेलंगाना भी आपके साथ जोड़ना चाहता है. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నామని ఎంపీ చామ్మల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. వికసిత్ భారత్ విజన్ లో తెలంగాణ రైజింగ్ ను భాగస్వామ్యం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో ఫేజ్ 2, మూసీ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని కోరారు.
విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద 5 పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వైఖరి తెలపాలన్నారు. జాతీయ జనగణనలో కులగణన కాలం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అప్పుల రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేసిర్రు. ఈ రోజు RRR లాంటివి, ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎలా వస్తారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం కానీ, బయ్యారం ఫ్యాక్టరీ విషయం కానీ, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈరోజు మాట్లాడాలని, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి, క్యాబినెట్లో ఆమోదం చేసి, ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డలను ఉద్దేశించి ఒక బీసీ నాయకుడిగా, ఎందుకంటే ఆయనే పెద్ద బీసీ నాయకుడు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు కాబట్టి, ఒక బీసీ బిడ్డగా, బీసీ నాయకునిగా, ప్రధానమంత్రిగా ఈరోజు వాళ్ళ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని ఏం చేస్తారనేది తెలియజేయాలి. జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పారు కానీ అటువంటి అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదు. ఈ మధ్యకాలంలో 16, 17, 18 సమయంలో పార్లమెంట్ నిర్వహించి డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ ని, అలాగే మహిళా రిజర్వేషన్ ని పెట్టి, మహిళా రిజర్వేషన్ మేమందరం వ్యతిరేకం అని చెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళు. మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదని పదే పదే చెప్తున్నాము. మేము చెప్పేది ఏంటంటే, డీలిమిటేషన్ మీరు 2027 సెన్సస్ తర్వాత తీసుకునే విషయమే అయితే, ఇప్పుడు జరుగుతున్న జనగణనలో బీసీ కులగణనకు సంబంధించిన అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదనే దాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆయన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ అంశాలన్నీ మాట్లాడాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మాకు రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ కు సహకరించాలి. మేము తీసుకున్నటువంటి నిర్ణయం బీసీ కులగణన మీద కూడా వారి స్పందించాలని కోరుకుంటున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగంలో జోసెఫ్ విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. గత 25 ఏళ్లుగా ప్రజలు తనను తమ్ముడిగా, అన్నగా, తన మనిషిలాగా ఆదరించారని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ప్రజలే పిలిచారని పేర్కొన్నారు. ఎన్నో అవమానాలు, కుట్రలు ఎదురైనా ప్రజలు తనపై నమ్మకం ఉంచారన్నారు. సాధ్యమైన ప్రతి పని ప్రజల కోసం చేస్తారని హామీ ఇచ్చారు. విజయ్ ప్రసంగం అభిమానులను, పార్టీ కార్యకర్తలను భావోద్వేగానికి గురిచేసింది. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతారని తెలిపారు. ప్రస్తుతం విజయ్ ప్రసంగంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టருக்கு பிறந்த ஒரு புள்ளையா எனக்கும் வாழ்க்கையில வறுமைனா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். பசினா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். நான் ஒன்றும் பெரிய மன்னர் பரம்பரையிலிருந்தெல்லாம் வந்துடல. உங்களை மாதிரி தான், உங்கள ஒருத்த மாதிரி தான், உங்க குடும்பத்தில் ஒருத்த மாதிரி தான், உங்க புள்ள மாதிரி தான், உங்க மகன் மாதிரி தான், உங்க அண்ணன் மாதிரி தான், உங்க தம்பி மாதிரி தான். அப்படிதான் நான் உணர்றேன். நீங்களும் என்ன அப்படி நினைச்சதுனால தான் சினிமாவில் எனக்கு ஒரு மிகப்பெரிய ஒரு இடத்த ஒன்று கொடுத்தீங்க. அதையெல்லாம் விட்டுட்டு உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக அரசியலுக்கு வந்த உங்க விஜய, இந்த விஜய, நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா
நீ வா நண்பா நாங்களா இருக்கோம்னு சொல்லி அவ்வளவு அன்பா அவ்வளவு உறவா என்ன ஏத்துக்கிட்டீங்க. இந்த நேரத்தில் இதை நான் சொல்லணும். இந்த டிராவல்ல இந்த ப்ராசஸ்ல எனக்கு எவ்வளவோ கஷ்டங்கள், எனக்கு எவ்வளவோ இந்த அவமானப்படுத்தினதெல்லாம் ஒரு பக்கம் இருந்தாலும் எனக்காக கூட நின்ன உங்களுக்கும் அதே மாதிரி கஷ்டங்கள், அதே மாதிரி அவமானங்கள், அதையெல்லாம் நீங்க பெருசா எடுத்துக்காம, அதையெல்லாம் நீங்க பொருட்டாவே எடுத்துக்காம, என்னோட வலிகளை, என்னோட வேதனைகளை உங்களோட தான் நினைச்சு என் கூடவே நின்னு இன்னைக்கு சி ஜோசப் விஜய் எனும் நான் அதை உண்மையாக்கி இருக்கிறீங்க. உண்மையிலே எனக்கு என்ன சொல்றதுன்னு எனக்கு தெரியல. என்னுடைய உறவுகளே, என்னுடைய சொந்தங்களே, நான் ஒன்றும் தேவ தூதன்லாம் கிடையாது. நானும் ஒரு இயல்பான ஒரு வாழ்க்கை வாழ்ற ஒரு சாதாரணமான மனுஷன்தான். நான் முன்னாடியே சொன்ன மாதிரி அது செய்வேன் இது செய்வேன்னு பொய்யான வாக்குறுதிகள்லாம் கொடுத்து உங்களை நான் ஏமாற்ற மாட்டேன். ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో రైల్వే నెట్వర్క్ విస్తరణ జరిగిందని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కూడా కేంద్రం చొరవతో జరిగిందన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మోదీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత ఈరోజు మన యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 11 సంవత్సరాలలో మరి సుమారు 2600 కిలోమీటర్లు జాతీయ రహదారులు పెరగడం జరిగింది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఈరోజు మరికొన్ని రహదారులు చేరుతా ఉన్నాయి. అదేవిధంగా రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ ఎట్ ఏ టైం తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎట్ ఏ టైం ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పూర్తి చేసుకున్నాం. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి దక్షిణ భారతదేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ 220 కోట్లతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసుకున్నారు. ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మరి రైల్వేకి సంబంధించినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఈ రకంగా అనేక రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ కావచ్చు, అనేక రకాల ఈరోజు పనులు ప్రారంభమై మరొక మరి కొన్ని భూమి పూజ కావాల్సి కూడా ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రకంగానైతే మన తెలంగాణ అభివృద్ధి జరిగిందో అదే స్థాయిలో మరింతగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క తెలంగాణ కూడా అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనయేస్తాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పినటువంటి ప్రధాని మోదీ తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చారో చెప్పారని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయిస్తున్న కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత 12 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపలేదన్నారు. గుజరాత్పై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టతనివ్వాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని బీజేపీ నాయకత్వాన్ని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అవన్నీ గతం. ఇప్పుడు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మహబూబ్ నగర్ కు మోడీ గారు వస్తే నేను అక్కడనే ప్రత్యక్షంగా విన్నా. జాతీయ హోదా ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దాన్ని ఊసి మర్చిపోయినరు. ఏ బీజేపీ ఎంపీ గాని కేంద్ర మంత్రి గాని ఎందుకు మా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వవు అని చెప్పి అడిగిన పాపాన పోలే. అదే పోలవరంకు సెంట్రల్ అసిస్టెన్స్ దొరుకుతా ఉంది, క్లియరెన్సులు అయిపోతా ఉన్నాయి, శరవేగంగా పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుంటా ఉన్నది. మరి మా పాలమూరు బిడ్డలు ఈ దేశంలో లేరా? పోనీ బీజేపీ కోటే లేదా? ఒక నిర్లక్ష్యం, నిరాదరణ తెలంగాణ పట్ల ఉన్నది. అలాగే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఎప్పుడో కట్టుకున్నాం. మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వచ్చింది. దీన్ని కాదని చెప్పి ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వస్తున్నాయని చెప్పి గుజరాత్ లో గిఫ్ట్ సిటీ అని చెప్పి తను వచ్చిన తర్వాత అక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో సదుపాయాలు ఇచ్చి ప్రపంచంలోని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేసి అక్కడికి తీసుకొచ్చిండు. మరి ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు కానీ, ఆ ఎస్సీజెడ్ స్టేటస్ కానీ హైదరాబాద్ లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకు ఇవ్వలేదు? మొత్తం వ్యాపారం గుజరాత్ కు పోవాలి. అలాగే వ్యాపార సంస్థ నిలబడడానికి ఫైనాన్స్ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గుజరాత్ లో ఉంటే వాటి కడపలో ఒక వీధికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హనుమాన్ జయంతి శోభాయాత్రను అడ్డుకునే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలు తెస్తున్నారని విమర్శించారు. వేడుకలను యథావిధిగా నిర్వహించేందుకు డీజీపీ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కడప రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఎల్లుండు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అత్యంత వైభవంగా అక్కడ హిందూ బంధువులు నిర్వహించుకుంటున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పి దాన్ని ఏ విధంగా రద్దు చేయాలని చెప్పి ఒక కుట్ర కోణంలో నిన్న ఆ కార్యక్రమాన్ని వారు తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి కొందరు ముస్లింలు ఇది మంచిది కాదు, మతాల మధ్య విభేదాలు పెట్టడం మంచిది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని కూడా కోరుకుంటున్నాను. నిన్న కడప నగరంలో ఒక కూడలికి పేరు మార్చాలని చెప్పి రెండు వర్గాల మధ్య విభేదాలు రావడం జరిగింది. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పి అక్కడి నుండి కొందరు ప్రతిపాదించడం జరిగింది. సుల్తాన్లు సైతాన్లు మనకు అవసరం లేదు. సుల్తాన్లు సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు మిత్రులారా. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఎల్లుండు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అత్యంత వైభవంగా అక్కడ హిందూ బంధువులు నిర్వహించుకుంటున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పి దాన్ని ఏ విధంగా రద్దు చేయాలని చెప్పి ఒక కుట్ర కోణంలో నిన్న ఆ కార్యక్రమాన్ని వారు తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి కొందరు ముస్లింలు ఇది మంచిది కాదు, మతాల మధ్య విభేదాలు పెట్టడం మంచిది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని కూడా కోరుకుంటున్నాను. ప్రధాని మోదీ సభలో తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తన పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో స్థానిక నాయకులకు స్వేచ్ఛ, గౌరవం ఇస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో, నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజాసింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈ రోజు కాదు. నేను పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి ల్యాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది మీ ఈగోయిజంని పక్కా పెడితే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎంపీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, మన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మర్యాద ఇస్తే, బీజేపీ కార్యకర్తలకి మర్యాద ఇస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఇవాళ జరుగుతున్న ఆ ఫేక్ న్యూస్ నేను ఖండిస్తున్నాను. నేను ఇవాళ బీజేపీలో వస్తాను, ఇవాళ లేకపోతే రేపు. కానీ మా నాయకులు
మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిశారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమస్యలను పరిశీలించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేలా ప్రధాని స్పందిస్తారని ఆశిస్తున్నామని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేసిర్రు. ఈ రోజు RRR లాంటివి, ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎలా వస్తారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం కానీ, బయ్యారం ఫ్యాక్టరీ విషయం కానీ, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈరోజు మాట్లాడాలని, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి, క్యాబినెట్లో ఆమోదం చేసి, ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డలను ఉద్దేశించి ఒక బీసీ నాయకుడిగా, ఎందుకంటే ఆయనే పెద్ద బీసీ నాయకుడు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు కాబట్టి, ఒక బీసీ బిడ్డగా, బీసీ నాయకునిగా, ప్రధానమంత్రిగా ఈరోజు వాళ్ళ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని ఏం చేస్తారనేది తెలియజేయాలి. జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పారు కానీ అటువంటి అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదు. ఈ మధ్యకాలంలో 16, 17, 18 సమయంలో పార్లమెంట్ నిర్వహించి డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ ని, అలాగే మహిళా రిజర్వేషన్ ని పెట్టి, మహిళా రిజర్వేషన్ మేమందరం వ్యతిరేకం అని చెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళు. మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదని పదే పదే చెప్తున్నాము. మేము చెప్పేది ఏంటంటే, డీలిమిటేషన్ మీరు 2027 సెన్సస్ తర్వాత తీసుకునే విషయమే అయితే, ఇప్పుడు జరుగుతున్న జనగణనలో బీసీ కులగణనకు సంబంధించిన అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదనే దాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆయన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ అంశాలన్నీ మాట్లాడాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మాకు రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ కు సహకరించాలి. మేము తీసుకున్నటువంటి నిర్ణయం బీసీ కులగణన మీద కూడా వారిలో స్పందించాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ అంబర్పేటలో ఓబీసీ కులగణన డిమాండ్తో భారీ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి జాతీయ జనగణనలో ఓబీసీ కుల వివరాలు చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు. బీసీ సంక్షేమ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు. ఓబీసీ కులగణన అమలులో జరుగుతున్న జాప్యంపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని నేతలు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారు మీరు ఓబీసీని అంటున్నారు. ఈ దేశంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో న్యాయం జరగకపోతే అంటే మీరు ఎవరి చేతిలో కీలు బొమ్మగా మేము భావించాల్సి వస్తుంది. పేరుకు మీరు బీసీ కానీ మిమ్మల్ని ఆడిస్తున్నది వేరే వర్గాల వాళ్ళు అనుకున్నప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే న్యాయం చేయలేనటువంటి దుస్థితి దేశంలో బీసీలకు కొనసాగితే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే బీసీల ముందున్నటువంటి ఏకైక పరిష్కారం. అంబర్పేటకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచింది కదా కిషన్ రెడ్డి గారు. ఇవాళ నేను బీసీల పక్షపాతిని అంటున్నావు కదా, మరి ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ పోయినావు? నీ చెవులు వినపడతలేవా? కళ్ళు కనపడతలేవా? బీసీలు ఇంత పెద్ద ఎత్తున మా కులగణన కావాలంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించాడు? హనుమంతరావు అన్న దీక్ష మీద కిషన్ రెడ్డి స్పందించాలి, బండి సంజయ్ గారు కూడా స్పందించాలి, రామచంద్రరావు స్పందించాలి. లేకపోతే హనుమంతరావు అన్నకి ఏమన్నా అయితే
దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్వస్థన 60 కోట్ల మందికి లాభం చేసిన వాళ్ళు అయితే నా ఉద్దేశం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తుంది, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు కూడా. అందులో బీసీ నాయకులు ఇక్కడ 3-4 ఎంపీలు కలిసి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరురా బాబు? మేము మా ఓట్లు పడలేరా బాబు? మీకు మీ నాయకుడి గురించి మీరు మా పొట్ట కొడతారని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా ఇది అయ్యే వరకు అన్ని పార్టీలు వస్తున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమంతో ముందుకొచ్చారు. ఈ నెల 25న జరగనున్న తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు 3 ఆసక్తికర ప్రశ్నలు అడిగి ఉత్తమ సమాధానాలకు బహుమతులు ప్రకటించారు. పాల్గొనే వారు స్పష్టంగా సంక్షిప్తంగా సమాధానాలు పంపాలని కోరారు. ఈ నెల 17 వరకు ఎంట్రీలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలతో అనుబంధాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం తాడిపత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జేసీ వినూత్న ఆలోచన చర్చనీయాంశంగా మారింది. అనే దాన్ని మీరు ఊరికి ఒక జవాబు రాయాల. రెండో క్వశ్చన్, సమాజంలో మహిళ పాత్ర, మహిళల యొక్క డ్యూటీస్ అనుకోండి, పాత్ర అనుకోండి, బాధ్యత ఎలా ఉండాలి, 2026లో విద్యార్థులు ఎలా ఉండాలి, షాపులు పేర్లు ఇచ్చినాం, మెగా మాల్, వద్దీ షోరూమ్, తాడిపత్రి ఈవెంట్స్, ఇట్లా ఇవి పెట్టింటాం, బ్రాండ్లు పెట్టింటాం. దీంట్లోకి ఇట్లా వేసేయాలి. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైద్య ఆరోగ్యం సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు హెచ్చరించారు. రాష్ట్ర వనరులను ఎవరు దుర్వినియోగం చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పరిపాలనపై దృష్టి పెట్టి పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వాళ్ళని చూస్తా ఉంటే మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి మీరు మంచి పని చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? అనేక మందిని పొట్టన పెట్టుకున్నారే, పేకలు కోసారే, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ప్రశ్నిస్తే కేసులు, ఎదురుదాడులు, నిలదీస్తే నరికివేతలు. 5 ఏళ్లు మీ పరిపాలనలో అల్లకొల్లాలోనూ ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారే. బయటకు వచ్చి స్వేచ్ఛగా ఒక మాట చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మీరు కల్పించారే. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి చంపేశారే. శాండ్ మాఫియా గురించి అడిగినటువంటి వ్యక్తిని ఉరి తీసేశారే. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? మీడియాని పీక నొక్కింది వాస్తవం కాదా? అడుగడుగున అరాచకాలు, అకృత్యాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నీతి కౌరులు చెప్తా ఉన్నారు. ఆస్తిలో వాటా అడిగిందని చెప్పి చెల్లిపైనే మరి వ్యక్తిత్వ హననానికి వాళ్ళ సభ్యులతో మాట్లాడించినటువంటి విధానం చూస్తే నిజంగా ఒక అన్న అని చెప్పుకోవడానికి కూడా, అన్నలంటే ఎలా ఉంటారా అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ అనేక రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంస్థలు, గూగుల్ సంస్థ, అలాగే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, మొన్ననే నూతనంగా రాయల్ ఎన్ఫీల్డ్, ఇలాంటి అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో అసలు వాళ్ళు చేసినటువంటి దోపిడీలన్నీ కూడా ఇవాళ ప్రజలకి పూర్తిగా అర్థమైపోతూ ఉంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద బురద జల్లాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా ప్రజలు కూటమితోనే ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను. అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి భారీ వైద్య శిబిరం నిర్వహించారు. మహిళా కార్మికుల ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సమాజానికి విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మిక మహిళలను చీరలతో సన్మానించారు. మహిళలు లేని ఇల్లు, పారిశుద్ధ కార్మికులు లేని సమాజం ఊహించలేమని గల్లా మాధవి అన్నారు. మహిళా కార్మికుల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు శానిటరీ వర్కర్లు,
కాబట్టి వారికి ఒక చిరు ప్రయత్నంగా వారి యొక్క సేవని గుర్తిస్తూ ఒక పక్కన, అదేవిధంగా ఈరోజు అందులో ఉన్న మాతృమూర్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశంగా భావిస్తూ వాళ్ళని చిన్న సత్కారం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి అని అనుకున్నాము. తల్లి లేని ఇల్లు ఎలాంటిదో, శానిటరీ వర్కర్ లేని వీధి అలాంటిదే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే నిత్యం మన అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శానిటరీ ఉమెన్ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.